ఓం నమ శివాయ. దసరా దేవి నవరాత్రులలో 3వ రోజైనటువంటి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం. ఆమె అనగా అన్నపూర్ణ, అన్నమును పూర్ణంగా ఇచ్చేటువంటి ఆ తల్లి. ఒకసారి కైలాసంలో శివపార్వతుల మధ్య సంభాషణ జరిగింది. శివుడు పార్వతీదేవితో ఈ విధంగా అన్నాడు: ఈ లోకం అంతా మాయ మాత్రమే నిండి ఉన్నది. అన్నం, ఆహారం అవన్నీ కూడా మన భ్రమలే అని. దీన్ని విని పార్వతీదేవి చాలా బాధపడింది. ఎందుకంటే భిక్షమిచ్చే అన్నమే జీవానికి ప్రాణం. అందుకే ఆమె తన ఆభరణాలను తీసి వారణాసిలో అన్నపూర్ణ రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె చేతిలో బంగారు పాత్ర, బంగారు చెంబు. ఎవరైనా ఆమె వద్దకు వస్తే అన్నం తృప్తిగా పెట్టేది. ఆహారం కోసం అక్కడ జనసమూహం కూర్చుంది. ఇక శివుడు కూడా బాగా ఆకలితో వచ్చి పార్వతిని గుర్తించలేక భిక్ష అడిగాడు. అప్పుడు తల్లి అన్నపూర్ణ అన్నం పెట్టి, ఆహారం అనేది భ్రమ కాదు స్వామి, జీవానికి ఆధారం అని శివునికి బోధించింది. అలా అన్నపూర్ణాదేవి మనకొక మహాసత్యం నేర్పింది. అన్నమే పరబ్రహ్మ స్వరూపం. తిన్నవాడు, పెట్టినవాడు ఇద్దరూ పవిత్రులు. అందుకే నవరాత్రుల 3వ రోజు అన్నపూర్ణమ్మను పూజించి ఎప్పుడూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని మనం సంకల్పం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనపై ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నవరాత్రులలో మిగిలినటువంటి అవతారాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.